ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మెంతికూర ఎగ్ ఫ్రై. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనకు ఆకుకూరలు తిన్నారు కదండి పిల్లలు. అలాంటప్పుడు ఇలా ఎగ్ వేసి మెంతికూర కానీ పాలకూర కానీ ఏ ఆకుకూర అయినా కానీ వేసేసి ఇలా ఫ్రై చేసేసి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ పెట్టచ్చండి. ఫుల్ హెల్తీ, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే, చలో ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చలో, ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇందులో ఫ్రెష్గా తుంచి పెట్టుకున్న మెంతికూర ఒక బౌల్ వేసుకోండి. అంటే నేను 2 కట్టల మెంతికూర తీసుకున్నాను. ఓకే, ఇది మనకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఇది మనం ముందు రోజే శుభ్రం చేసి ఉంచుకున్నామంటే, మెంతికూర కట్ చేసుకొని ఉంచుకున్నామంటే, ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసుకున్నామంటే, మనం మార్నింగ్ లేచి చక్కగా వాష్ చేసేసుకొని ఇలా వండేసుకోవడమే. సూపర్ అయిపోతుంది. ఇది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి మగ్గనివ్వండి. మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకి ఆ మెంతికూర అనేది ఫ్లేవర్ పోకుండా కుక్ అవుతుంది అన్నమాట. చూసారా, చక్క ఇలా కుక్ అవ్వాలి. మరీ ఓవర్ కుకింగ్ అయితే వద్దండి, దగ్గరికంటే అయిపోవద్దు. జస్ట్ ఆఫ్ అయితే సగం వరకు కుక్ అవుతే సరిపోతుంది. ఇందులో ఎగ్స్ వేసుకోండి, మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోండి. నేనైతే 4 వేసాను. ఎగ్ ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ మెంతికూర ఫ్లేవర్ ఎగ్కి పట్టి చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇందులో ఆకుకూర వేసామని కూడా వాళ్ళకి తెలీదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. లంచ్ బాక్స్ అయితే ఖాళీ అయ్యి వస్తుంది అనమాట. ఇదే ప్లేస్లో మనం పాలకూర కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలామందికి నేను చిన్న చిన్న కర్రీస్ ఏం పెడతామని అనుకున్నాను, కానీ చాలామందికి ఇలాంటి ఫ్రైలు తెలియదంట. ఈ మధ్య నాకు తెలిసింది. సరే, ఇలాంటివి కూడా అప్లోడ్ చేయొచ్చని నేను మొదలుపెట్టాను అనమాట. ఇక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా జస్ట్ పెద్ద ముక్కలుగా ఉంచుకోండి, మరీ చిన్నవి చేసేయద్దు. 1 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఓకే, చక్కగా కలిపేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు మసాలాలు వేయద్దు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ మసాలా ఈ మసాలా ఏమీ వద్దు. చక్కగా ఉప్పు కారం వేసేసుకోండి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం సరిపడగా వేసేసుకుంటే పిల్లలకి తినడానికి, పెద్దలకి అందరికీ బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీ, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అదిరిపోతుంది. చూసారా ఎంత బాగుందో? చూడటానికి నోరు ఊరతలేదు. ఫ్రాంక్గా చెప్పండి, ఓకేనా? టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్తారు కదా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.